చందమామ కథ. గజరాజు. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో కాశీ నగరానికి కొంత దూరంలో ఒక వడ్రంగుల గ్రామం ఉండేది. అందులో 500 మంది వడ్రంగులు ఉండేవారు. వారు చిన్న చిన్న పడవలలో బయలుదేరి ఒక అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్లు పడగొట్టి కలప కోసి పడవలలో తెచ్చుకుంటూ ఉండేవారు. ఆ కలప ఖర్చయిపోగానే మళ్ళీ అందరూ కలిసి అరణ్యానికి వెళుతూ ఉండేవారు. ఈ అరణ్యంలోనే ఒక మూల ఒక ఆడ ఏనుగు ఉంటుండేది. ఒకనాడు దాని కాలిలో పెద్ద పేడు దిగబడింది. దాని ఫలితంగా ఏనుగు కాలు వాచి సలుపు పెట్టనారంభించింది. ఎంత ప్రయత్నించినా ఆ పేడును తీయటం దానికి సాధ్యం కాలేదు. ఇంతలో దానికి వడ్రంగులు చెట్లు కొట్టే చప్పుడు, కలప కోసే చప్పుడు వినిపించింది. అది కుంటుతూ వారున్న చోటికి వెళ్ళింది. ఏనుగును చూడగానే దానికేదో బాధ కలిగిందని గ్రహించి వడ్రంగులు తాము చేసే పని కనిపెట్టారు. ఏనుగు వారి ముందు పడుకున్నది. దాని కాలు వాచి ఉండటం వల్ల అందులో ఏదో గుచ్చుకున్నట్టు తెలుసుకుని వడ్రంగులు తమ ఉలులతో ఉపాయంగా పేడును బయటకు లాగి గాయానికి చికిత్స చేశారు. త్వరలోనే ఏనుగు కాలు బాగైంది. అది మొదలు ఆ ఏనుగు వడ్రంగులకు సహాయపడసాగింది. అది పడిపోయిన చెట్లను తీసుకువచ్చేది, దుంగలను దొర్లించేది, కోసిన పలకలను నదిలో పడవల వద్దకు చేరవేసేది. ఆ ఏటికాయేడు వడ్రంగులకు ఏనుగుకు మధ్య స్నేహం పెరిగింది. 500 మంది వడ్రంగులు తమ ఆహారంలో తలా కాస్తా తీసి ఏనుగుకు పెట్టేవారు. అలా పెట్టిన ఆహారంతో ఏనుగుకు కడుపు నిండేది. కాలక్రమాన ఈ ఆడ ఏనుగుకు ఒక పిల్ల కలిగింది. అది ఐరావతం జాతిది, తెల్లగా ఉండేది. ఆడ ఏనుగు ముసలిదైపోయాక అది తన పిల్లను తెచ్చి వడ్రంగులకు అప్పగించి తాను అరణ్యంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ తెల్ల ఏనుగు వడ్రంగులకు తోడ్పడుతూ వారిచ్చే ఆహారాన్ని తింటూ వారి పిల్లలను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ నదిలో స్నానం చేయిస్తూ ఉల్లాసంగా కాలం గడపసాగింది. వడ్రంగులు దానిని ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు. అరణ్యంలో ఈ తెల్ల ఏనుగు ఉన్నదని తెలిసి దాన్ని ఎలాగైనా పట్టుకుందామని బ్రహ్మదత్తుడు సపరివారంగా అరణ్యానికి వచ్చాడు. వడ్రంగులు రాజును చూసి ఆయన కలప కోసం వచ్చాడనుకొని, మహారాజా, శ్రమపడి తామే వచ్చారెందుకు? కలప కావలిస్తే మేము తెచ్చివ్వకపోయామా అన్నారు. నేను కలప కోసం రాలేదు, ఈ తెల్ల ఏనుగు కోసం వచ్చాను అన్నాడు రాజు. అయితే తీసుకువెళ్ళండి అన్నారు వడ్రంగులు వినయంగా. కానీ ఎంతకీ ఏనుగు కదలలేదు. రాజు వెంట వచ్చిన వారిలో ఒకడు, మహారాజా, ఇది వివేకం గల జంతువు. దానిని తమరు తీసుకుపోతే ఈ వడ్రంగులకు నష్టం కలుగుతుంది. వారికి తమరు పరిహారం ఇస్తేనే గాని అది కదలదు అన్నాడు. రాజు ఏనుగు 4 కాళ్ళ దగ్గర, తొండం దగ్గర, తోక దగ్గర ఒక్కొక్క లక్ష చొప్పున పెట్టి వడ్రంగులను తీసుకోమన్నాడు. అప్పటికీ ఏనుగు కదలలేదు. వడ్రంగుల భార్యలకు పిల్లలకు బట్టలు పెట్టినాక అది కదలి రాజు వెంట నగరానికి వెళ్ళిపోయింది. ఏనుగును మేళతాళాలతో నగరంలోకి తీసుకుపోయారు. వీధులన్నీ ఊరేగించారు. తర్వాత దానిని ఒక ప్రత్యేకమైన శాలలో ఉంచారు. అది పట్టపుటేనుగు అయింది. దాని మీద రాజుగారు తప్ప ఇంకెవరూ ఎక్కటానికి వీల్లేదు. ఈ ఏనుగు వచ్చాక కాశీరాజ్యం చాలా విస్తరించింది. దాని ప్రభావం వల్ల ఎంత బలవంతులైన రాజులు కూడా కాశీరాజుకు ఓడిపోయారు. కొంతకాలానికి రాజు భార్య గర్భవతి అయింది. ఆమె కడుపున బోధిసత్వుడు ప్రవేశించాడు. ఇంకొక వారానికి రాణి ప్రసవిస్తుందనగా రాజు చనిపోయాడు. ఇదే సమయం అనుకుని కోసల దేశపు రాజు తన సైన్యాలతో కాశీరాజ్యంపైకి దండెత్తి వచ్చాడు. ఏం చేయాలో మంత్రులకు పాలుపోలేదు. వారు చాలాసేపు తమలో తాము చర్చించుకొని చివరకు కోసల రాజుకు ఈ విధంగా కబురు పంపారు. మా రాణిగారు 1 వారం లోపల ప్రసవిస్తుంది. ఆమె ఆడపిల్లను కన్నట్టయితే మీరు వచ్చి కాశీరాజ్యాన్ని ఆక్రమించుకోండి. మగపిల్లవాడు కలిగిన పక్షంలో మేము మీతో యుద్ధం చేస్తాం అని కబురు పంపారు. కోసల రాజు ఈ కబురు అందుకొని వారం రోజులు గడువిచ్చాడు. వారం గడవగానే మహారాణి బోధిసత్వుని ప్రసవించింది. కాశీ సేనలు కోసల సేనలతో యుద్ధానికి తలపడ్డాయి. కానీ యుద్ధంలో కోసల సేనలదే పైచేయిగా కనిపించింది. అప్పుడు మంత్రులు మహారాణి వద్దకు వెళ్ళి, అమ్మా, మన పట్టపు ఏనుగు యుద్ధరంగంలో ప్రవేశిస్తే గాని మనకు విజయం చేకూరదు.
కానీ మహారాజు మరణించినది మొదలు ఏనుగు నిద్రాహారాలు మాని దుఃఖంలో మునిగి ఉన్నది. ఏం చేయాలో మాకు తోచటం లేదు అని విన్నవించారు. ఈ మాటలు వింటూనే మహారాణి పురిటి మంచం మీద నుంచి లేచింది. తన కుమారుడికి రాజోచితమైన దుస్తులు తొడిగింది. పిల్లవాడిని తీసుకుని పట్టపు ఏనుగు వద్దకు వెళ్ళింది. ఆమె తన కుమారుణ్ణి ఏనుగు కాళ్ళ ముందు పెట్టి నమస్కారం చేసి, గజరాజా, నీ యజమాని పోయినందుకు విచారించవద్దు. ఇదిగో నీ యజమాని, వీడి శత్రువులు యుద్ధరంగంలో చెలరేగుతున్నారు. నీవు వెళ్ళి వారిని ఓడించు, లేదా నీ కాళ్ళ కింద ఈ కుర్రవాణ్ణి తొక్కి చంపేయి అన్నది. అంతవరకు విచారంగా ఉన్న ఏనుగు పిల్లవాడి శరీరాన్ని తన తొండెంతో ప్రేమగా తడివింది. అతన్ని తొండంతో ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకున్నది. తర్వాత అతన్ని తల్లి చేతులలో పెట్టి వెంటనే యుద్ధరంగానికి కదలిపోయింది. ఏనుగు భీకరంగా ఘీంకరిస్తూ వాయువేగంతో తమ పైకి వచ్చి పడుతుండటం చూసి కోసల సైనికుల గుండెలు అవిసిపోయాయి. వారు చెల్లా చెదురుగా పారిపోసాగారు. ఏనుగు నేరుగా కోసలరాజు వద్దకు వెళ్ళింది. అతన్ని తొండంతో చుట్టి తీసుకువచ్చి రాజకుమారుడి పాదాల వద్ద పడవేసింది. కోసలరాజు పసివాడి కాళ్ళు అంటుకొని క్షమాపణ వేడుకున్నాడు. కాశీ మంత్రులు అతనికి ఎట్టి అపకారము చేయక అతని దుశ్చర్యను క్షమించి తన దేశానికి తిరిగి పోనిచ్చారు. బోధిసత్వుడు 7 ఏళ్లవాడయ్యేదాకా ఏనుగు కాశీ రాజ్యాన్ని కాపాడింది. తర్వాత బోధిసత్వుడు సింహాసనానికి వచ్చి ఆ ఏనుగును తన పట్టపు ఏనుగు చేసుకుని రాజ్యపాలన చేశాడు. కథ సమాప్తం.